గవర్నర్ను జగన్ ఎందుకు కలిశారో చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ను కలిసిన తర్వాత మాట్లాడిన విషయాల్ని బయట ప్రపంచానికి తెలియచేయకుండా ఉండటంలో ఆంతర్యమేంటని ఆక్షేపించారు. జగన్ హయాంలో సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్లు ఎస్జీఎస్ ల్యాబ్ నిర్ధారించింది నిజం కాదా అని ప్రశ్నించారు. 5 ఏళ్ల పాలనలో సరఫరా చేసిన మద్యం తాగి 90,385 మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారని వర్ల రామయ్య వెల్లడించారు. జే బ్రాండ్ల మద్యంలో విషపూరితమైన పదార్థాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబ్ నిర్ధారించింది. నిజమా కాదా? Spurious liquor has been sold during your regime. వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ చావులకి మీరు కారణం కాదా? మీ వాళ్ళ దొడ్డిదారి సంపాదన కారణం కాదా? ఇంతమంది నరాల బలహీనతకు గురైతే, ఇంతమంది కిడ్నీలు పోతే, ఇంతమంది లివర్ పోతే, వేలాది మంది చనిపోతే చీమచెత్తు లేకుండా మా వాళ్ళు శుద్ధపూసలని చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయటం న్యాయమా? తెలిసి కూడా వాళ్ళ చావుకు కారణమయ్యారు కనుక డీజీపీ గారు గెట్ ఏ సపరేట్ కేస్ బి రిజిస్టర్డ్. విషపూరిత మద్యాన్ని ప్రజలకు సరఫరా చేశారో వాళ్ళందరి మీద సపరేట్ కేసు రిజిస్టర్ చేయండి.